అందరికీ శుభాభినందనలు. చక్క రాసుల్లోనే నవమ రాశి అయినటువంటి ధనుస్సు రాశి వారికి ఫలితాలు చూద్దాం. ధనుస్సు రాశి అనగానే మూలా నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢలో 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢలో ఒక పాదం కలిస్తే ఈ రాశి పరిధిలోకి వస్తారు. ఫిబ్రవరి మాసంలో వీరికి గ్రహస్థితి ఎలా ఉంటుందంటే, రాబోతున్న పరిణామాలకి లోతుగా తెలుసుకుని ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి. ముఖ్యంగా ఫిబ్రవరి మాసాన్ని కనుక గమనిస్తే ధనుస్సు రాశి వారికి ఆరోగ్యము, సామాజిక సంబంధాల విషయంలో ఒక రకమైన హెచ్చరిక కనిపిస్తోంది. అదేంటంటే, రాజకీయ నాయకులతో సంచారము చేస్తారు అని ఫలితం. దీని అర్థం ఏమిటి? మీకు తెలియకుండానే ఏదో అవసర నిమిత్తం రాజకీయ వ్యవహారాల్లో తల దూర్చవలసిన పరిస్థితి, స్థానిక నాయకులతో కలిసి తిరగవలసిన పరిస్థితి, హోదా పెరిగినట్లుగా మీ పనులు త్వరగా అయిపోతాయనుకునే విధంగా పనిచేయటం జరుగుతుంది. అంటే నలుగురితో మీ పరత పెరిగిన భావన కలుగుతుంది. చక్కగా రాజకీయ వ్యవహారాల్లో మీకు శిరోవ్యాధి పెరుగుతుంది. అంటే మైగ్రేన్ హెడేక్ ఉన్న వాళ్ళకైతే ఎక్కువ అవుతుంది, మామూలు వాళ్ళకి కూడా ఒక తలనొప్పిగా ఉంటుంది. అలాగే నిద్ర లేకపోవటము, అనవసరమైన ఒత్తిడికి గురి కావటము, అనవసర విషయాలు నెత్తికెక్కుకోవటము, ఇటువంటివన్నీ వచ్చే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు ఆర్భాటాలు తగ్గించుకొని, హడావిడి తగ్గించుకొని, మీకు అవసరమైన వాటిని మాత్రమే పూసుకోవటం మంచిది. ఇక మీ వ్యక్తిగత విషయానికి వస్తే, ఈ నెలలో మీలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ వస్తుంది. మాట తీరు, మాట నేర్పరిగా ఉన్నారు అనేటువంటి అప్రిషియేషన్ వస్తుంది. అవతల వారిని ఆకట్టుకునేలా మీ మాటలో మీకు ఇష్టమైన పనులు కూడా చాలా సులువుగా నడిపేటువంటి పరిస్థితి వస్తుంది. ఆఫీసర్పై అధికారులతో పనితీరు చాలా ముందుకు వెళుతుంది. దీనివల్ల ఒక ఐడెంటిటీ, ఒక గుర్తింపు అనేది వస్తుంది. అలాగే ఇక్కడ మీరు గమనించాలని ఒక ముఖ్యమైన హెచ్చరిక ఏంటంటే, నీచ స్త్రీ సంపర్కములు జరుగుతాయి. అంటే ఏంటంటే, మనకి అన్నెసరీ అటాచ్మెంట్స్ ఎక్కువ ఏర్పడేటువంటి అవసరం అనేది. వ్యక్తిగతంగా మీకు మీరుగా వాటిని నివారించుకోండి. ఒక చిన్న తప్పు వల్ల, తప్పుడు వ్యక్తులతో స్నేహం వల్ల మీ ఎంటైర్ క్యారెక్టర్ మీద మచ్చపడేటువంటి అవకాశం అది, లేదా లేనిపోని అపవాదులకు మీ మీద పడే అవకాశం ఉన్నది. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా సంయమనంతో దాన్ని కాపాడుకోవాలి. ఇకపోతే ప్రయాణంలో ఆకస్మిక ప్రయాణాలు పెరుగుతాయి. ప్లాన్ లేనటువంటి ప్రయాణాలు పెరుగుతాయి. ఉద్యోగరీత్యా, వ్యక్తిగత బంధాల రీత్యా ఇలాంటి ప్రయాణాలు చేసి దానివల్ల ధనం కూడా వ్యయమైపోతుంది. వ్యాపారస్తులకి ఈ సమయంలో అంత అనుకూలంగా ఉండదు. తిరుగుడు ఎక్కువ అవుతుంది, అభివృద్ధి తక్కువ అవుతుంది. అంటే వ్యాపారస్తుల్లో ఇన్కమ్ లేకపోతే నష్టం చవిచూస్తారేమో అనే పరిస్థితి వస్తుంది. 1కి 10 సార్లు ఆలోచించుకుని ఎవరైతే వచ్చి బిజినెస్ ఐడియా చెప్పినా లేదా పార్ట్నర్షిప్ ఆఫర్ చేసినా ఈ నెలలో సున్నితంగా తిరస్కరించండి. కొన్ని ప్రయోగాలు చేయకుండా ప్రస్తుతం నడుస్తున్న వ్యాపారాన్ని కాపాడుకోవటం మీదనే, అంటే చక్కగా రెగ్యులర్గా జరిగేటువంటి దాన్ని పర్ఫెక్ట్గా చేసుకోండి. అలాగే ఈ నెలలో ఆకస్మిక మనోమాలిన్యం కలుగుతుంది. మిత్రులతో చిన్న చిన్న పట్టింపులతో పెద్ద గొడవలుగా మారి మానసిక అశాంతికి, అంటే మాలిన్యంగా మారుతుంది. అలాగే నేరాలందు ప్రవేశించేటువంటి సూచన కనిపిస్తుంది. అంటే మీ స్నేహితుల ద్వారానో, మీ బంధువుల ద్వారానో మీరు అనవసరమైన వాటిలో వేలు పెట్టి నేరస్తులతో కలిసి పయనించేటువంటి సూచన ఉంది. జాగ్రత్తగా గమనించి జాగ్రత్త పడండి. చట్టానికి వ్యతిరేకంగా ఏ చిన్న పని చేసినా దానికి భారీ మూల్యం తెలుసుకోవాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇతర కుటుంబ విషయాల్లో కానీ వారి మాట తీరు మీరు నచ్చకపోవచ్చు, సంయమనం పాటించడం మంచిదే. వృత్తుల వారీగా చూస్తే రాజకీయ నాయకులకు ఈ నెలలో పట్టుదల అధికంగా ఉంటుంది. ఏదైనా సాధించాలనే కసి ఉంటుంది. అదే సమయంలో ధన వ్యయం కూడా విపరీతంగా ఉంటుంది. చేతిలో డబ్బు నిలబడటం కష్టమవుతుంది.
ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నవారికి, గవర్నమెంట్ ఆఫీసర్లకి బదిలీలు ఉండే అవకాశం ఉంది. అంటే ఒక సీట్ నుంచో, ఒక వర్క్ నుంచో మీరు డీవియేట్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు, నడుం నొప్పి సమస్యలు రావచ్చు. మహిళా ఉద్యోగులకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలర్జీ సమస్యలు, చర్మ సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది. దుమ్ము ధూళికి దూరంగా ఉండటం మంచిది. రైస్ మిల్లర్లకు, ధాన్యం వ్యాపారం చేసేవారికి ఆదాయం కొంచెం మిశ్రమంగా ఉన్నది. లాభాలు మరీ అద్భుతంగా ఉండవు అని మాత్రం తెలియజేయడం జరుగుతుంది. ఇటువంటి సమస్యల మధ్యలో వీటికి పరిష్కారంగా ఏం చెప్పబడ్డాయంటే, ఈ నెలలో మీరు ఖచ్చితంగా 1-2 పరిష్కారాలు అయితే పాటించాలి. బుధవారం నాడు విఘ్నేశ్వరుడికి అంటే విఘ్ననాయకుడికి సంకష్టమోచన గణపతి పూజ చేయించడం కానీ, లేదా హస్తానక్షత్రం రోజు కానీ సంకటమోచన ఆ రోజు చవితి రోజు కానీ చేయించడం కానీ చాలా మంచిది. అలాగే ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి తగ్గాలంటే శివునికి పంచామృతాలతో అభిషేకం చేయించుకోవడం మంచిది. అలాగే అకాల కలహాలు, అపవాదులు బయటపడటానికి మంగళవారం నాడు రాహుకేతువులకి పూజ చేయించడం, రాహుకాల దీపం పెట్టడం, వీలైతే కళాశాల దర్శించడం కూడా మంచిది. అంటే సంకష్టమోచనానికి గణపతిని, దైవానుగ్రహానికి శివుణ్ణి, శత్రుభయం నుండి రాహుకేతువులకి శాంతి కోసం రాహుకాల దీపాన్ని పెట్టుకోండి. ఇక చివరిది శని ప్రభావం తగ్గటానికి ఏంటంటే శనికి తైలాభిషేకం చేయించడం కానీ, చక్కగా ఏదన్నా ఉత్సవాలకి మన పత్తి నూనె సప్లై చేయడం చాలా మంచిది. వీటన్నింటితో పాటుగా మహాశివరాత్రి రోజు తప్పనిసరిగా జాగరణ చేయటం చాలా శ్రేష్టము. వీలైతే ఉపవసించి చేయండి. శివునికి మీకు మీరుగా అభిషేకం చేయటానికి ప్రయత్నించండి. దేవాలయంలో వీలు పడకపోతే ఇంటి దగ్గరైనా చేయించుకోండి, లేదా కనీసం చేసుకోండి. ఇక ఈ ధనుస్సు రాశి వారికి చిన్న చిన్న జాగ్రత్తలు ఏంటంటే, దైవారాధన చేయటం వల్ల నెలంతా సాఫీగానే సాగిపోతుంది. అలాగే సర్వజనాలకు సుఖం కలగాలనేటువంటి భావనతో సర్వే జనా సుఖినో భవంతు అనే పద్ధతిలో మీరైతే వ్యక్తిత్వాన్ని నెలలో నిలబెట్టుకుంటే మీకు చాలా సపోర్టివ్గా, మీకు చాలా ఉన్నతంగా నెలవుతుంది. కాబట్టి చక్కగా ఎప్పుడు వదిలిన బాణంలాగా దూసుకుపోయే ధనుస్సు రాశి వారికి కొన్ని చిన్న ఈ రెమెడీస్ చేసుకొని పరిహారాలు చేసుకుంటే మీకు అద్భుతంగా ఈ నెల గడిచిపోతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్.